ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతము మరియు రక్షాబంధం శుభాకాంక్షలు. సో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది నాకైతే తెలీదు, అందుకే నేనేం చెప్పట్లేదు. ఇంకా వీడియో విషయానికి వస్తే, బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్న వారికి, ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత టైం దొరకట్లేదు, సింపుల్గా ఏదైనా రెసిపీ చేసుకోవాలి అనుకునే వారికి ఇదైతే ఒక మంచి రెసిపీ అనేది చెప్తాను. ఆ రెసిపీ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేసేయండి. దలియా ఈ పేరు మీరు ఎప్పుడైనా వింటే కామెంట్ చేయండి. ప్రాసెస్ ఏం లేదు, మనం ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వతో, ఇంచుమించు సేమ్ అలానే ఉంటుంది. ముందుగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని, బాండి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ఇవన్నీ వేసుకొని అవి బాగా మగ్గేదాకా మరిగించుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత 1 కప్పు దలియా వేసుకొని టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. సో మరిగిన తర్వాత 1 కప్పు దలియాకు 5 కప్పుల వాటర్ వేసుకొని మనం ఉప్మాను ఎలాగైతే గట్టిగా అయ్యేదాకా ఉడికించుకుంటామో సేమ్ అలానే మొత్తం అంతా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.